చిలకలగుట్ట వెనకలకెంచి అంటే గుట్టలకెంచి నీళ్ళు వచ్చే జాగలు 2 ఉంటాయి. గుట్టలకెంచి నీళ్ళు వస్తుంటాయి. పబ్లిక్ అంతా అంటే చెరువుకి పోయి ఆడ జంపన వాగుకు పోయి నీళ్ళు పట్టుకోవడము, నీళ్ళు స్నానాలకు నీళ్ళు పట్టుకోవడం కాకుండా తాగే నీళ్ళు అసలు మంచి నీళ్ళు గుట్టలకెంచి వస్తుంటాయి. చంద్రవ్వ ఆ నీళ్ళ కాడికి పోయి ఒకసారి దండం పెట్టుకొని పో. ఎట్లా ఎందుకంటే గుట్ట ఇప్పుడు ఇది చిలకల గుట్టనే, ఇది వెనకకున్నాం మనం. చిలకల గుట్ట మొత్తం అదంతా ఇట్లా ఏమంటారు దీన్ని, ఇట్లా కంప వేసేసి ఈ ఇనుపది కంప ఉంటుంది కదా ఇది, ఇగో ఇసుంటి కంపని వేసేసి మొత్తం అంతా కట్టి పెట్టేసిండ్రు. అండ్లకెంచి వస్తున్నాయి అన్నమాట నీళ్ళు. చిలకల గుట్టకెంచి వస్తున్న నీళ్ళు పబ్లిక్ కోసము, మేడారం జాతరకు వచ్చిన పబ్లిక్ కోసమని నీళ్ళు వస్తుంటాయి. అందరు పబ్లిక్ అంతా వచ్చి ఇట్లా నీళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఇది గుట్టలకెంచి వస్తున్న నీళ్ళు, అమ్మవారి నీళ్ళు అని మొక్కుకుంటాం మేము చంద్రవ్వ అని చెప్పిండు ఆయన. సరే కదా అని చూద్దామని వచ్చిన. చిలకలగుట్ట అమ్మవారిని దండం పెట్టుకున్నాక కొంచెం ముందుకు వస్తాయి. ఇగో ఇక్కడ నీళ్ళు ఉంటాయి. నీళ్ళు కాళ్ళు కడుక్కోనికే, స్నానాలు చేయనికే, తాగనికే మంచిగా నీళ్ళు 2 జగలకెంచి వస్తాయి. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ. ఒక్క నిమిషం అట్లనే లేవాడు. ఏడుకెంచి తెస్తున్నావా అమ్మా నీళ్ళు? చిలకల గట్టు కంచాలి. అక్క ఎట్లున్నాయి నీళ్ళు? మంచిగానే ఉన్నాయి. నీళ్ళు మంచిగానే ఉన్నాయా? ఒక్కసారి చూడొచ్చా? చూడొచ్చు. నెత్తి మీదనే తీయు, బరువు ఉన్నది నెత్తి మీదనే కదా. చిలకల గట్టులకెంచి వస్తున్న నీళ్ళని మంచిగా తెల్ల నీళ్ళు పట్టుకొచ్చుకుంటారు. మంచిగా తీయగా ఉంటాయి అంట. అమ్మ మీరు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇక్కడ తీసుకెళ్తాం. మంచి నీళ్ళ లెక్కనే ఉంటాయా? జరని పోయి చూద్దాం. చిలకల గట్టు నీళ్ళు అంట ఫిల్టర్ నీళ్ళ కన్నా మంచిగా ఉన్నాయి. హైదరాబాద్లో ఇట్లా డబలాలు పట్టుకుంటాం కదా మేము, డబలాలు మనం కొనుక్కునే నీళ్ళ కన్నా ఇట్లా మంచిగా ఉన్నాయి. మినరల్ వాటర్ లాగే ఉన్నాయి. నీళ్ళలో ఉప్పు నీళ్ళ లెక్క కానీ ఇట్లా మనకు బోర్ నీళ్ళు వస్తాయి కదా, అసలు నీళ్ళు ఏం కావు, మంచిగా ఉన్నాయి. ఏడికెంచి వచ్చినావమ్మా? మాది నరసింగపూర్. నరసింగపురం అంటే ఏ జిల్లా? కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లాకి వచ్చినట్టు ఎన్ని రోజులు ఉంటుంది చెల్లె? 6 రోజులు. 6 రోజులు ఉంటుంది అంటే నిమ్మలంగా. మరి బోర్లకు స్కూల్ పోదా? ఏం కాదు, చెప్పేసి వచ్చేసాం. ఎక్కువనా? ఏం కాదు. నువ్వు ఏడికెంచి వచ్చినావు? నేను చెన్నూరు నుండి వచ్చిన. ఈ చెన్నూరు నుండి వచ్చిన చెల్లె స్కూల్కి పోతలేదు, అందుకని అట్లా అంటున్నది. పోరలను మళ్ళీ టీచర్లు కొట్టరా? బాగున్నాను నేను చెప్పొచ్చిన, అందుకనే వచ్చారు. 3 సంవత్సరాలకు ఒకసారి కదా, ఇప్పుడు 2 ఏళ్ళకి చేస్తున్నారు కదా. అదేలే కానీ అందుకనే వచ్చారు హాలిడేస్. మీరు పిల్లలని తీసుకొచ్చిండ్రా? తీసుకొచ్చాం. నువ్వు ఏడికెంచి వచ్చినావు అక్క? హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా. ఈ హైదరాబాద్ అక్క ఏడా రోజులైంది. వచ్చి 4 రోజులైంది. ఏం కట్టుకొచ్చుకున్నారక్క? డిసిఎం కట్టుకుని వచ్చాం. డీసీఎం కట్టుకొని వచ్చిరంట. ఇగో ఈడ నీళ్ళ కాడికి వచ్చినాం కదా, సమ్మక్క సారక్క చిలకల గట్టు నీళ్ళ కాడికించి